హలో ఫ్రెండ్స్, మేము ఈ ఆదివారము నత్త రామేశ్వరం వెళ్ళాము. ఇది రాముడు ప్రతిష్ఠించిన రామేశ్వర లింగం. గుడిలో లోపల వీడియో తీయనివ్వరు కదా, ఇదంతా ఎప్పుడు నీటిలో మునిగిపోయి ఉంటుంది. ఈ వైశాఖ మాసంలో మాత్రమే ఈ లింగం మనం చూడగలుగుతాము. ఎదురుగుండగా నంది. ఇదంతా చూసారా, ఇదంతా వాటర్, పైన గోపురం అలాగ ధ్వజస్తంభం. ఇదేం ఇక్కడ ఈ లోపలేమో నత్తలు, ఇసుక, మట్టితో చేసిన ఇంకో శివలింగం ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ వంతెన కనబడుతుంది కదా గ్రీన్ కలర్లో, చూసారా? ఈ వంతెన మీద నుంచి ఇదంతా గోస్తని నది, పైన ఈ వంతెన. అక్కడేమో లక్ష్మణుని ప్రతిష్ఠించిన లింగం ఉన్నదన్నమాట. ఇదంతా ఇప్పుడు చూడు నీళ్ళు ఉంటాయి. ఈ వైశాఖ మాసంలో ఒకటే నీళ్ళు తోడి మనకి దర్శనాన్ని కల్పిస్తారు. ఇంకా ఆలయ పరిసరాలు బాగుంది. గుడి అన్నదానం కూడా చేశారు. దోస్తని నైవేద్యానికి గంటారావం చేస్తారు కదా, వచ్చిన పబ్లిక్. పరశురామ ప్రతిష్ట లింగం, ఎదురుగుండగా నంది. ధ్వజస్తంభానికి మొక్కుతున్నారు. రాధాకృష్ణులు చెట్టు కింద ఉన్నారు. అన్ని చెట్లు ఉన్నాయి, జమ్మి చెట్టు, మారేడు చెట్టు అన్నీ ఉన్నాయి. అది మారేడు చెట్టు. ఇక్కడ కూడా ఒక సుబ్రహ్మణ్య స్వామి ఉంది. హోమశాల.